అందరికీ నమస్కారం అండి. ఏదైతే గత నెల రోజుల నుంచి మన తుని పట్టణంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అందరికీ తెలుసు. ఒకసారి నేను క్లుప్తంగా చెప్తాను. ఫిబ్రవరి 3వ తారీఖున నోటిఫికేషన్ వచ్చింది వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం. ఆ రోజు 1 అవర్ ముందుగా ఉండాలని కమిషనర్ మాకు ఇంటిమేట్ చేయడం జరిగింది. మా కౌన్సిల్ సభ్యులు అప్పుడు అందరూ కూడా కలిసి 10 గంటలకల్లా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం. ఆ రోజు గేట్లు వేసేసి 11 గంటల వరకు రాకూడదని మమ్మల్ని ఆడవారని కూడా చూడకుండా కౌన్సిల్ సభ్యులు అందరినీ కూడా ఎండలో నించోబెట్టారు 1 అవర్. పోలీసు వారి సహకారంతో, వాళ్ళు కనుసైగల్లో, వారి సలహాలతో మొత్తం టీడీపీ రౌడీ మోక అంతా కూడా గేటు దగ్గరకు వచ్చి మా ముందు మమ్మల్ని వెనక్కి తోసి గేటు దగ్గర వాళ్ళు బైఠాయించడం జరిగింది. 11 దాటిన తర్వాత లోపలికి పంపిస్తే మాకన్నా ముందు టీడీపీ రౌడీ మోక అంతా కూటమి సభ్యులందరూ కూడా రౌడీ షీటర్లు అయితేనే ఏదైతేనే ఆడవారందరినీ కూడా తీసుకొని ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో కౌన్సిల్ హాల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని నినాదాలు చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. కనీసం మాకు ప్లేసులు కూడా ఇవ్వలేదు. ఆ రోజు 1 అవర్ వాళ్ళ నినాదాలు చేయడం, పోలీసు వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడం అదంతా జరిగింది. ఆ రోజు పోస్ట్ పోన్ అయ్యి నెక్స్ట్ డేకి వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత 2 వారాల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ లోపు మాకు రక్షణ కల్పించాలని మేము కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసాం. అప్పీల్ చేసిన తర్వాత కోర్టుతో పాటు కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. ఇది కోర్టు ఆర్డర్, అది కాపీ. ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి కౌన్సిల్ సభ్యులకు రక్షణ కల్పిస్తూ ఓటింగ్ జరిపించాలని ఎస్పీకి, కలెక్టర్కి, ఇక్కడ లోకల్ పోలీస్కి ఆర్డర్స్ ఇచ్చింది. తారీఖున మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి 9ంటికి మేము అందరం హాజరయ్యాము. ఓటింగ్కి వెళ్దామని ఇక్కడ కూర్చున్నాం. మేము వాళ్ళు రాకముందే 8:30 నుంచే మొత్తం కూటమి సభ్యులు అయితేనేమి, టీడీపీ రౌడీ మోక, రౌడీ షీటర్లు అందరూ కూడా ఒక్కొక్కరుగా మా ఇంటి బయట బైఠాయించడం జరిగింది మా మీద దాడి చేయడానికి. ఈ దౌర్జన్యం చేయడానికి మా మీదకి వస్తున్నారని మేము గేట్ తాళాలు వేసుకున్నాం భయపడి, మమ్మల్ని ఏం చేస్తారా అని భయపడి. అది ఎస్పీకి ఆ రోజు ఎస్పీకి ఆర్డర్ ఇచ్చారు, కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆర్డర్స్ కూడా, కోర్టు ఆర్డర్స్ కానీ ఏమీ కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ఓన్లీ ఇక్కడ టౌన్ వాళ్ళు రాసుకున్న రాజ్యాంగమే నడిపించారు ఆ రోజంతా కూడా. ఆ రోజు నా భర్త అయిన ఏలూరు బాలుని కస్టడీలోకి తీసుకొని ఎందుకు తీసుకెళ్ళాలో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఇక్కడ నేను ఒక్కదానే మహిళని, నాతో పాటు చుట్టూ మహిళలు ఉన్నారు, నా కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. మాకు మద్దతు పలకడానికి, మాకు మనోధైర్యం చెప్పడానికి దాడిశెట్టి రాజా గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన రావడంతోనే టీడీపీ రౌడీ మోక అంతా కూడా ఆయనపై దౌర్జన్యం కూడా చేశారు. మా తాళాలు కూడా బద్దలు కొడతానని అన్నారు. ఆ రోజు ఆ లోకల్ సీఏ, లోకల్ పోలీస్ వచ్చారు. మేము దగ్గరుండి తీసుకెళ్తాం అంటున్నారు, మీకు రక్షణ కల్పిస్తాం అంటున్నారు. వాళ్ళతో పాటు వెనకాల 100 మంది ఆడవాళ్ళు, మమ్మల్ని ఆడవాళ్ళు లాక్కెళ్ళడానికి ఒక 100 మంది దౌర్జన్యం చేయడానికి టీడీపీ రౌడీ మోక అంతా వాళ్ళని నమ్మి, పోలీసు వాళ్ళని మేము నమ్మి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే మేము ఎలా వెళ్తాం? 144 సెక్షన్ అన్నారు, 5గురు మించి ఉండకూడదు అన్నారు. మొత్తం అన్ని బారికేడ్లు మూసారు. కానీ సుమారు ఆ రోజు 17వ తారీఖున 200 మంది పైన టీడీపీ రౌడీ మోక అంతా నా ఇంటి ముందు దౌర్జన్యం చేస్తూ సీసీ కెమెరాలు నాకు పర్సనల్ గా ఉండి సీసీ కెమెరాలు కూడా వాళ్ళు పగలగొట్టి అవేమి తెలియకుండా, అది ప్రజలందరూ కూడా లైవ్ వెళ్ళింది. ప్రజలందరూ కూడా ఎవరి మీద దౌర్జన్యం చేశారో, ఎవరిని దాచారో ప్రజలందరూ చూశారు. ఆ నెక్స్ట్ డే 18వ తారీఖున మళ్ళీ మేము అందరం రెడీ అయ్యి కిందకు వచ్చి మేము మొత్తం ఎప్పుడు మీటింగ్కి వెళ్ళా మేము అందరం కలిసి వెళ్తాము. అలాగే మేము అందరం కూడా మొత్తం 17 మంది సభ్యులు ఉన్నారు. ఎందుకంటే 10 మంది సభ్యుల్ని భయానో డబ్బులు ఇచ్చో తీసుకొని వెళ్ళిపోయారు. మిగతా 17 మంది కూడా మేము కలిసికట్టుగా ఉండి ఓటింగ్కి వెళ్దాం అనేసి మేము ప్రిపేర్ అయ్యి కిందకు వస్తే ఆ రోజు అడిషనల్ ఏఎస్పీ వచ్చారు, అలాగే డిప్యూటీ కలెక్టర్ వచ్చారు. ముందు బస్సులో తీసుకెళ్తాం అన్నారు, బస్సు రానివ్వలేదన్నారు. మమ్మల్ని ఓటింగ్కి తీసుకెళ్తాం అనేసి ఇక్కడ పిట్ట మనిషి కూడా కనబడినవ్వకుండా చేశారు. మా రాజాగారు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, ఓటింగ్ కంపల్సరీ జరిపించి తీరాలి అనేసి కోర్టు వాళ్ళని నమ్మి మమ్మల్ని 17 మందిని అప్పచెప్పారు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళడం కూడా జరిగింది. కరెక్ట్ గా బారికేడ్ల వరకు తీసుకెళ్లారు. ఆ రోజు చలో తుని అనేసి దాడిశెట్టి రాజా గారు పిలుపునిచ్చారు. మొత్తం అన్ని నియోజకవర్గాలు వస్తున్న ప్రజల్ని తునిలో ఏవైతే దారులు ఉన్నాయో అవన్నీ కూడా పోలీసు వారితో మూసివేయించారు. నా వీధి చివరన మొత్తం పోలీసు వారితో మూసివేయించారు. ఒక్కరు కూడా లోపలికి రాని పరిస్థితి ఉంటే సుమారు వేలాది మంది టీడీపీ రౌడీ మోక అయితేనే, కూటమి సభ్యులు అయితేనేవి మొత్తం మెయిన్ రోడ్ అంతా ఎలా వచ్చారు అంటే పోలీసు వారి సహకారంతోనే కదా వచ్చారు. మమ్మల్ని మభ్యపెట్టి పోలీసు వారు జనం ఎవరు లేకుండా చేసి బారికేడ్ల వరకు తీసుకెళ్లారు.
మేము వెళ్ళిన ఓటింగ్ అయిపోతే ఈ రోజుతో ఈ సమస్య తీరిపోద్ది, ఎవరు ఇబ్బంది పడక్కర్లేదని మేము వెళ్ళిన తరుణంలో ఒక్కసారిగా మా మీద రౌడీ మొక్కంతా దాడి చేయడానికి వచ్చారు. మేము ప్రాణ భయంతో కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని మా ఇంట్లోకి వచ్చాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మున్సిపల్ ఆఫీస్ నాకు 50 మీటర్లు కూడా ఉండదు. నేను ఆఫీసుకు కూడా నడుచుకొని వెళ్తాను. ప్రాణాలన్నీ అరిచేతిలో పెట్టుకొని మేము వెనక రావడం జరిగింది భయంతో. మమ్మల్ని వాళ్ళు వెంబడించారు. అవన్నీ కూడా ఆ రోజు జనం అందరూ గమనించారు. ప్రజలందరూ లైవ్ చూశారు. మొత్తం స్టేట్ మొత్తం కూడా దౌర్జన్యం ఎలా జరుగుతుంది, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, 17 మందికి వేలాది మందిని ఎలా మనుషులు వదిలేరు, అదంతా కూడా ప్రజలు గమనించారు. తిరిగి నా మీద నేను ఇక్కడ వీళ్ళందరినీ ఉంచానని A1 కింద కేసు పెట్టారు. నిజంగా నేను ఇక్కడ వీళ్ళని బలవంతంగా ఉంచితే మేమందరూ 17 మంది వెనక పరిగెట్టరాం కదా. ఇందులో నచ్చిన వాళ్ళు వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా. మమ్మల్ని వీళ్ళు బలవంతం చేస్తున్నారని వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు నాతో పాటు మళ్ళీ వెనక్కి వచ్చారు? మాకు ఇక్కడ దాడిశెట్టి రాజా గారు మమ్మల్ని ఉంచారు. మేము ఆయన మీద విశ్వాసంతో మేము వైఎస్ఆర్సీపీగా పనిచేస్తామని వీళ్ళందరూ మద్దతుగా ఉన్నారు. మేము అందరం మళ్ళీ ప్రాణభయంతో వచ్చాం. ఎంత దౌర్జన్యం అంటే 40 సంవత్సరాలలో ఏ ఆడదాని మీద A1 కింద కేసు పెట్టుండ్రు. నా ఇంటికి వచ్చి నా మీద దౌర్జన్యం చేసి తిరిగి A1 గా నా మీద FIR కింద కేసు పెట్టారు. A2 గా దాడిశెట్టి రాజా గారి మీద పెట్టారు. ఏంటి, నేను నిలిపిన నా సభ్యులు వాళ్ళకి నేను మనోధైర్యం నింపాలి అని ఆయన ఇక్కడ మా కోసం వచ్చినందుకు ఆయన మీద కేసు కూడా పెట్టారు. అంటే కొత్త చరిత్ర వాళ్ళు తిరగరాస్తున్నారు, లేని పాఠాలు మాకు నేర్పిస్తున్నారు. ఇదొకటే నేను తెలియజేసుకున్నాను. ఇప్పుడు వరకు తుని చరిత్రలో అది నేను ఒక బీసీ మహిళని, యాదవ్ మహిళని, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఒక ఆవిడ రక్షిస్తారు, ఆవిడ మంచి చేస్తారని ఆ ప్రజలందరూ నమ్మి ఓటేస్తే తిరిగి ఆడోళ్ళ మీద దౌర్జన్యం. అదే సామాజిక వర్గానికి, యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నా మీద ఆవిడ తిరిగి నా మీద కేసు పెట్టారు. A1 కేసు తిరిగి నా మీద కేసు పెట్టారు. A1 కేసు పెట్టించారు. ఇది ఎంత దౌర్జన్యంగా ఉందో, వీళ్ళ పాలన ఎంత దౌర్జన్యంగా ఉందో ఇప్పుడే తెలుస్తుంది. 40 ఏళ్ల చరిత్రలో ఎవరి మీద కూడా కేసు పెట్టి ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా సోషల్ మీడియా కేసు నా భర్త మీద పెట్టారు. ఆ రోజే నువ్వు బొకే ఇచ్చేయమ్మా, మంది ఒకటి మంది తినాలి అని అన్నారు. బొకే ఇచ్చేస్తే మేమేమను, నీకు తగ్గట్టుగా జరుగుతుంది అని నాకు రాయబారాలు పంపించారు. కానీ ఇక్కడ నేను ఎవరి వల్ల నేను ఈ ప్లేస్ లో ఉన్నానో వాళ్ళకి విశ్వాసంగా నేను ఉంటాను. వాళ్ళకి దాడిశెట్టి రాజా గారు ఎలా చెప్తే అలా చేస్తాను కాబట్టి ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా మీద కేసు పెట్టారు. ఇంత దౌర్జన్యం కూడా రాష్ట్రంలో ఎక్కడ 30లో 10 లాగేసుకున్నాము, వీళ్ళు వచ్చేస్తారో మా వాళ్ళే అనేసి మా కౌన్సిల్ సభ్యులు చెప్పారట. 30 నాకు కొత్త కాదు. 2005లోనే నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏమీ తెలియని పరిస్థితుల్లోనే 29 వార్డులు ఒకవైపు చూస్తే మొత్తం టౌన్ మొత్తం నా వార్డు వైపే చూసేది, 10వ వార్డు వైపు. ఇప్పుడు అదే 30 నేను గెలిపించుకున్నాను. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు 17 మంది సభ్యులు బలం చూడండి, 17 మంది మేము, ఇప్పుడు 15 మంది ఉన్నారు. 3 రోజుల క్రితం టౌన్ సిఐ గారు జీప్ ఎక్కించుకొని 2 కౌన్సిల్ సభ్యులను తీసుకెళ్లారు. వాళ్ళు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది, ఇప్పటికే కనిపించలేదు వాళ్ళు. అంటే ఎంత దౌర్జన్యమా, ఇంత దౌర్జన్యంగా ఇంతలా హింసిస్తారా? ఆడపిల్లలని కూడా చూడకుండా, ఆడవాళ్ళ పెద్దవారని చూడట్లేదు, ఆడపిల్లని చూడట్లేదు. ఇంత దౌర్జన్యంగా ఇంత దౌర్జన్యం చేస్తారా? అది ఒకసారి మొత్తం పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఆలోచనలో పడ్డారు, అందరూ కూడా తెలుసుకున్నారు. ఇంత రకంగా ఇలా హింసిస్తారని కూడా నేను అనుకోలేదు. వైస్ చైర్మన్ ఎలక్షన్ అన్నది అది చిన్న ఎలక్షన్, అది ఎలాగా వాళ్ళకి జరిగిపోద్ది. ఇన్నిసార్లు వాయిదా పడింది, ఇన్నిసార్లు ఎలక్షన్, వాళ్ళు ఎలాగొకలాగా వైస్ చైర్మన్ ఎలక్షన్ వాళ్ళ అధికారంతోనో దర్పంతోనో ఇచ్చేస్తారు. మీరు ఒక్కసారి మెజారిటీ లెక్క పెట్టండి, 15 మంది ఉన్నారు ఇందులో. ఇప్పటికే మెజారిటీ నాదే ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు ఇంక ఇబ్బంది పడకూడదు, వీళ్ళని ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో నిరసనగా, మరీ ముఖ్యంగా ఏంటంటే తునిలో ఎన్నడూ లేని వాతావరణం మన తునిలో నెలకొంది. కేవలం వైస్ చైర్మన్ ఎలక్షన్ కోసం, ఆ తర్వాత చైర్మన్ ఎలక్షన్ కోసం పెడతారు. ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఇబ్బంది పెడతారు. కానీ తునిలో మార్కెట్లో కానీ తుని టౌన్లో కానీ ఒక భయాందోళన అన్నది ఏర్పడింది. ఎందుకంటే ఏంటి ఇలా జరుగుతుందని భయం. వ్యాపారాలు అసలు లేవు. వ్యాపారాలు 144 సెక్షన్ అని మూసేస్తున్నారు. నేను ఒక వ్యాపారస్తుని భార్యని, దాడిశెట్టి రాజా గారు కూడా వ్యాపారస్తుల కుటుంబం సంబంధించింది. వ్యాపారాలు చూస్తే లేవు, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఉద్దేశం లేదు. అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే ప్రజల సమస్యని మేము కూటమి ప్రభుత్వం వచ్చిందే నుంచి ప్రజలు వాళ్ళు ఇష్టం వచ్చిన అవినీతులు, వాళ్ళు చేస్తున్న అవినీతిని అయితేనేవి, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం చేస్తున్నవేటనే మేము ప్రశ్నిస్తున్నాం. అది కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే
వచ్చిన వెంటనే జూన్లో వచ్చింది. జూన్లో పూడికి తీత అని పెట్టారు. అది మాకు సబ్జెక్ట్ అవగాహన ఉన్నది. పూడికి తీత అన్నది కంపల్సరీ తీయాలి, వర్షాకాలం ప్రజలకు ఇబ్బంది రాకుండా అని వాటికి యాక్సెప్ట్ చేసాం. కానీ అరాకొరాగా తీసి వదిలేశారు. తీసి వదిలేసి ప్రతి నెల కూడా ఎజెండాలోని కంపల్సరీ పెట్టాలి, అక్కడ పూడికి తీయాలి, ఇక్కడ పూడికి తీయాలి అనేసి అని సబ్జెక్ట్ తెచ్చేవారు. దానికి మేము అబ్జెక్ట్ చేసేవాళ్ళం. అలాగే ఎజెండాలో లాస్ట్ 2 months నుంచి తిరుగుతుంది. మార్కండ్ హాస్పిటల్లో పార్కులు కట్టామనేసి అని, ఫలానా చోట రోడ్లు వేసామని 2015లో టీడీపీ గవర్నమెంట్ ముందు, వైఎస్ఆర్ గవర్నమెంట్ ముందు 2015లో వాళ్ళు లక్షలాది బిల్లులు పెట్టుకుంటుంటే మేము రిజెక్ట్ చేసాం. అసలు ఎక్కడ చేశారని. గణపతి నగర్ పార్క్ చేసింది మేమే, అలాగే లోకల్ పార్క్ చేసింది, స్కేటింగ్ రింక్ అయితే చేసింది మేమే. అది కాకుండా ఉప్పరగూడ వాటర్ ట్యాంక్ కట్టింది మేమే, వాళ్ళు కొబ్బరికాయ కొట్టేశారు. టీచర్స్ కాలనీలో రోడ్డు మేమే వేసాం, వాళ్ళు కొబ్బరికాయ కొట్టేశారు మేము వేసిన తర్వాత. సుమారు 100 రోడ్ల పైన రోడ్లు వేసాం, కలవట్లు వేసాం, ఇంత డెవలప్మెంట్ చేసాము, ప్రజలకు ఇబ్బంది రాకుండా చేసాము. ట్రాఫిక్ మెరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి గర్ల్స్ స్కూల్ మీరు వెళ్ళి పరిశీలించండి. ఎన్ని షాపులు వచ్చాయో మీరు లెక్క పెట్టండి. వాళ్ళు ఎంత తీసుకున్నారో మీరు ఆరా తీయండి. ప్రభుత్వం రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది. అక్కడ ఒక గర్ల్స్ స్కూల్ అని ఉన్నది. ఆడపిల్లల గురించి ఆలోచించి అక్కడ ఒక కానిస్టేబుల్ పెట్టి మానిటరింగ్ చేసి పొద్దున్న సాయంత్రం కూడా అక్కడ ఉండాలి అనేసి అని, పిల్లలు ఇబ్బంది పడకూడదని మేము పెడితే ఇప్పుడు రాజంగా అక్కడే బెల్ట్ షాపులు, ఆడపిల్లల స్కూల్ పక్కన బెల్ట్ షాపులా, అక్కడే మొత్తం వరుస నుంచి వరుస వరకు 10 షాపులు. వాళ్ళు ఎంత తీసుకున్నారో అది మరి మీరే గ్యాదర్ చేయాలి. అలాగే శానిటేషన్ అయితేనేమి, ఇంకా పందుల గురించి అయితేనే, మేము ఉన్నప్పుడు పంది అనేది తిరిగేది కాదు, ఇప్పుడు రోస్టర్ ఇష్టం వచ్చినట్టు పందులు తిరుగుతుంది. అదంతా ఇంకా ప్రజలు చూసుకోవాలి. ఇకపోతే నేను ఇప్పుడు వైస్ చైర్మన్ అన్నది ఎలాగ అయిపోతుంది. నెక్స్ట్ చైర్మన్ మీద ఎలాగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కుర్చీ. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎజెండాలో సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి అవ్వట్లేదు. వాళ్ళు అవినీతి చేయాలి, వాళ్ళు దౌర్జన్యాలు చేయాలి. అవి చేయాలంటే వాళ్ళకి ఆ కుర్చీ కంపల్సరీ కావాలి. మేము ఎలాగా రిజెక్ట్ చేస్తాం. నా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదు. వాళ్ళని విపరీతంగా మానసికంగా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బెదిరించి, పిల్లల్ని బెదిరించి, స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని బెదిరించి, ఏంటమ్మా ఇది అసలు ఈ పరిస్థితి నా తుని చరిత్రలో. ఎందుకంటే నా పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఇదే. నేను వేరే ఊరి నుంచి అత్తింటికి రాలేదు. ఇదే నా పుట్టినిల్లు, ఇదే మెట్టినిల్లు. ఆడవాళ్ళు, ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా, అలాగే మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు, వ్యాపారస్తులు ఇబ్బంది పడడం ఇష్టం లేక, అదే కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్ల ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈరోజు చైర్పర్సన్ గా కూడా రిజైన్ చేస్తున్నాను. మీ ముందే కూడా లైవ్ లోనే నేను సైన్ కూడా చేస్తున్నాను. మీరు ఒకసారి గమనించాలి, ఇప్పటికీ బలం కూడా నాదే ఉంది. 15 మంది ఉన్నారు, కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు. కానీ నేను చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను, కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు. ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను, నా పార్టీ కోసం నేను పోరాడతాను. దాడిశెట్టి రాజా గారు ఎలా చెప్తే అలా మేము చేస్తాము. ప్రజల కోసం మేము పోరాడతాం. కౌన్సిల్కి వెళ్తాం, కౌన్సిల్కి వెళ్ళి వాళ్ళు చేసే అవినీతి కానీ, వాళ్ళు చేసే దౌర్జన్యాలు కానీ అవన్నీ కూడా మేము నిలదీస్తాం. ఇది కేవలం 15 మంది బలం వల్ల ఇలా మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, నా ఫోన్ చూపిస్తాను సార్. నా ఫోన్ ఏమా, ఈ అమ్మాయి 1వ వార్డు వారాది జ్యోతి. తిన్న ఎంత ఇబ్బంది పెట్టారంటే, కొండావతలు ఉంటది, తిన్న బయటికి తీసుకెళ్లి కిడ్నాప్ చేసి వాళ్ళు బెదిరించి, నాకు ప్రాణ రక్షణ లేదు, నాకు ఇబ్బందిగా ఉంది మేడం గారని. చూడండి, టైం చూడండి, 12:06 తెల్లవారుజాన, 1:30కి, 2 గంటలకి. అంటే మహిళలకు ఉన్న రక్షణ ఇదే అనమాట మన తుల్లో. ఇంత దారుణంగా ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి, ఒక మహిళా చైర్మన్ గా నేనుండి, ఇంతమంది మహిళలుండి, ఒక హోమ్ మినిస్టర్, ఒక మహిళ, మన మహిళలకి ఇంత దౌర్జన్యంగా ఇలా చేస్తుంటే ఇంకా మా రక్షణ ఏముంది?
నిన్న ఒక 5 ఏళ్ల చిన్నారి మీద అత్యాచార వార్తల్లో ఎప్పుడైనా విన్నావా మన తుని చరిత్రలో? ఎప్పుడూ లేదు. అంటే మహిళలకి రక్షణ అన్నది లేదు, ఖచ్చితంగా లేదు. వాళ్ళు రేపు అడుగు పెడితే బయట ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో. మీరు ఒకసారి ఆ టైం ఒకసారి నోట్ చేసుకోండి. ఈ అమ్మాయి 2 గంటలకి నాకు తెల్లవారుజాము 2 గంటలకి మీకు ఫోన్ చేసింది అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి. చెప్తుంది, దీంతో చెప్పేస్తాను. అలాగే ఆవిడ మాతో పాటు సమానంగా పరిగెట్టింది. ఆవిడ వయసు ఏంటి, ఆవిడ పరిస్థితి ఏంటి. అంతేకాకుండా ఈ అమ్మాయి 2 నెలలు గర్భిణి. ఆ రోజు నిజంగా ఇంటికి వచ్చి నాకు భయం వేస్తుందండి, నాకు నొప్పి వస్తుందని ఏడిస్తే బిడ్డల కన్నా తల్లిని తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆ అమ్మాయికి ఏమన్నా అయితే ఆ రోజు ఆ అమ్మాయి కళ్ళని నీళ్లు పెట్టుకుంటే మా అందరికి కళ్ళు నీళ్లు తిరిగాయి. అంటే ఒక బిడ్డ కన్నా తల్లికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అంతలాగా ఆడవాళ్ళు పరిగెట్టిస్తారు ఆ రోజు. కాలం కంపల్సరీ సమాధానం చెప్తుంది. ఇక్కడ కార్చిన ప్రతి బొట్టికి కూడా సమాధానం చెప్తుంది. సారీ అండి. అలాగే మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి నెల రోజులు జరుగుతున్న సంఘటనలో మాకు మద్దతుగా తోడుగా మనోస్థైర్యాన్ని నింపిన తుని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మీడియా మిత్రులందరికీ, మరి ముఖ్యంగా ఆ రోజు చలో తుని అని దాడిశెట్టి రాజా గారు చెప్పినప్పుడు వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన పెద్దలందరికీ, ఎక్స్ఎంపీ వంగ గీతమ్మ గారికి, మిగతా మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నెల రోజుల నుంచి ఆయన మీద దౌర్జన్యం చేసిన, దాడిశెట్టి రాజా గారి మీద దౌర్జన్యం చేసిన మాలో ఉన్న మనోస్థైర్యాన్ని చెక్కు చెదరకుండా ఆయన మాకు ధైర్యాన్ని నింపుతూ మా వెన్నంటే ఉన్న దాడిశెట్టి రాజా గారికి, మాకు ఈ స్థానం కల్పించడానికి ముఖ్య కారకులైన మా జగనన్నకి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.